శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్ దగ్గర వైసీపీ సభ జరుగుతోంది. మన మూలపేట పోర్టుకి పోదాం పదండి అంటూ వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. సభకు విశాఖ, శ్రీకాకుళం నేతలంతా కూడా హాజరయ్యారు. 50 ఏళ్ల కలని జగన్ నెరవేర్చారని వైసీపీ నేతలు అంటున్నారు. మా హయాంలోనే 70% పనులు పూర్తయ్యాయి. కూటమి వచ్చాక పోర్టు పనులు చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారు. పోర్టు పూర్తయితే వలసలు తగ్గుతాయంటున్నారు వైసీపీ నేతలు. మన ప్రాంత అభివృద్ధి కోసమని, మన జిల్లా అభివృద్ధి కోసమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని మన నాయకుడు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మూలపేట పోర్టు. మరి ఈ రోజు చూస్తే చంద్రబాబు గారు జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇతర మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మరాగరే కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారు చదువు వల్లే జరుగుతా ఉందని చెప్పడం మీ యొక్క దివాలా కోరు రాజకీయానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. నేను 50 సంవత్సరాల నుంచి వింటున్నా, నేను పుట్టుక ముందు నుంచి వింటున్నాను. ఇక్కడ ఏదిరా పోర్ట్ అంటే కేవలం మాటల మీద, కేవలం కాగితాల మీద, కేవలం సముద్ర అలల మీదే పోర్టు తప్ప దాన్ని నిజం చేయలేకపోయారు. కానీ ఈ రోజు బ్రహ్మాండంగా, శరవేగంగా, సగర్వంగా నిర్మాణం జరుగుతూ ఉందంటే అది మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను నౌపడ పాలనాయుడుపేటలో పోలీసులు మోహరించారు. మూలపేట వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశారు పోలీసులు. నౌపడ జంక్షన్ దగ్గర వైసీపీ సభకి మాత్రమే పర్మిషన్ ఉంది. నౌపడ జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లకుండా మొత్తం బ్యారికేడ్లు పెట్టారు. బ్యారికేడ్ల వెనుక ట్రక్కుల్ని రోడ్డుకి అడ్డంగా పెట్టారు పోలీసులు. బ్యారికేడ్ల ముందు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పాలనాయుడుపేట నుంచి మూలపేటకు వెళ్లే మార్గాన్ని కూడా బ్లాక్ చేశారు. నౌపడ జంక్షన్ తో పాటు పాలనాయుడుపేట జంక్షన్ దగ్గర పోలీసుల్ని భారీగా మోహరించారు. పాలనాయుడుపేట జంక్షన్ మీదుగా మూలపేటకు వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశారు. ఆ మార్గంలో వెళ్లే గ్రామస్తుల్ని ఆధార్ కార్డు చూపిస్తే మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు.